హోలీ పండుగ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ పెడతామన్నారు. మత్తు పదార్థాల స్మగ్లింగ్ను ఎక్కడికక్కడ అరికడతామంటున్న కొత్త సిపి సాయి చైతన్యతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు సాయి చైతన్య గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిజామాబాద్ కొత్తగా వచ్చారు, వెల్కమ్ టు నిజామాబాద్. ఇక్కడ ఎట్లా ఉంది సార్, మీకు మీ టార్గెట్స్ ఏంటి ఇక్కడ? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం నాకు నిజామాబాద్లో ఐఎమ్ లెర్నింగ్ అబౌట్ నిజామాబాద్. ఇంకా టైం పట్టుద్ది నాకు. కాకపోతే ఫ్యూ టార్గెట్స్తో ముందు మన ఎయిమ్ ఆర్ మన ప్లాన్ ఏదో ఒకటి పెట్టుకోవాలా, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలా. ఐ హ్యావ్ సమ్ ఏరియాస్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఒకటి మహిళా భద్రత, రెండు డ్రగ్స్, మూడోది సైబర్ క్రైమ్. ఈ తగ్గియాలనే 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ని నేను ప్రయారిటైజ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ క్రైమ్ కూడా చాలా ఉంటుంది సార్. మన కత్తిపోట్లు కావచ్చు, ఈ గత ఏడాదిలో ఒక 4-5 కత్తిపోట్లు కూడా జరిగాయి. దీన్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? అంటే ఐఎమ్ లెర్నింగ్, ఇంకా చెప్తున్నాను కానీ మొన్న తీసుకున్నాను. ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నిజామాబాద్. నిజామాబాద్లో విభిన్న జాతుల వాళ్ళు, విభిన్న కలయికలు ఉంటాయి. అట్లాగే నిజామాబాద్ అంటే ఒక 2 వర్గాలకు చాలా క్రిటికల్గా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. దీన్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? అన్ని చోట్ల మనది భారతదేశంలో ఉన్న గొప్పతనం అది, భిన్నత్వంలో ఏకత్వం. అన్ని డైవర్సిటీస్ ఉంటాయి. నేను వర్క్డ్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ అండి. ఐ వర్క్డ్ ఇన్ ఓల్డ్ సిటీ, ఐ వర్క్డ్ ఇన్ ప్లేసెస్ వేర్ డిఫరెంట్ కమ్యూనిటీస్, దేర్ డిఫరెంట్ ఐడియాలజీస్, భావజాలాలు, వేరు భావజాలాలు ఉన్న చోట పనిచేశాను. డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్ ఉంటాయి, డిఫరెంట్ థాట్స్ ఉన్న దగ్గర వర్క్ చేశాను. ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా ఇక్కడున్న గ్రౌండ్ లెవెల్లో ఏం సిచ్యువేషన్ ఉంది, వాట్ ఆర్ డిఫరెన్సెస్ హియర్, అన్ని డిఫరెన్సెస్ కలిసి మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఐ నీడ్ టు స్టడీ అండ్ దాని ముందుకు వెళ్దామండి. ఇక్కడ ప్రధానంగా గాంజాయికి మెయిన్ అడ్డాగా చెప్పుకుంటారు నిజామాబాద్. దాన్ని ఎట్లా అరిగడతారు? 2 things which you should understand. అంటే మనకి గాంజా అనేది ఇట్స్ నాట్ గ్రోన్ హియర్. గాంజా ఇస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ థింగ్ అది సప్లై సైడ్. రెండోది డిమాండ్ సైడ్. అక్కడ ఆల్రెడీ గాంజా అడిక్ట్స్ ఎవరున్నారు ఇక్కడ. నేను ఇంతకుముందు నార్కోటిక్స్లో పనిచేయడం వల్ల నాకు కొద్దిగా జ్ఞానం ఉంది, దీని మీద నాలెడ్జ్ ఉంది. ఇక్కడ డీ అడిక్షన్ సెంటర్స్ ఒకటే ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. దాన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి. ఈ 2 పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనం కష్టపడితేనే గాంజాని కంప్లీట్గా నిర్మూలించగలుగుతాం. దాని మీద వర్కౌట్ చేస్తాం. యూత్కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే జనరల్గా చెప్తున్నారా, రేపటి గురించి చెప్తున్నారా? జనరల్గా యూత్కి అంటే వన్ థింగ్ విచ్ జనరల్ మనం అందరూ నమ్మాల్సింది, కూడా నేను నమ్మేది, కృషితో నాస్తి దుర్భిక్షం. మనం ఎంత కష్టపడితే మనం ఎటువంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు. మన అభ్యున్నతికి మన కష్టమే మనకి నాంది పలుకుతుంది. దాంతోనే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా కష్టాలు ఎదురవ్వచ్చు, బట్ మన ఎయిమ్ ఒకటి అనుకుని దాన్ని అచీవ్ చేయడానికి కష్టపడాలి. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ ఫీల్. హోలీ సందర్భంగా మీరు వాళ్ళకి చెప్పేది ఏంటి? అందరికీ హోలీ శుభాకాంక్షలు. ముందుగా మన రంగుల పండుగ బాగా ఎంజాయ్ చేస్తూ చేసుకుందాం. మన యొక్క లీగల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఉండి బాగా అందరితో పండగ అంటేనే నలుగురు కలిస్తే పండగ, నలుగురు కలిసి చేసుకునేదాన్ని పండుగ అంటారు. అందరికి కలిసి పండుగ విత్ ఇన్ టైం, విత్ ఇన్ వాటర్ లిమిట్స్ ఆర్ దేర్, లీగల్లీ పర్మిసిబుల్ థింగ్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందులో ఇంకోటి నా యొక్క రిక్వెస్ట్ అగైన్, వాట్ ఐ సే, హోలీ న్యాచురల్ కలర్స్ వాడండి. మన యొక్క ఆరోగ్యానికి, మన యొక్క పర్యావరణానికి కూడా అది చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా హోలీ పండుగ జరుపుకోవాలంటున్నారు సిపి. అలాగే ఈ లా అండ్ ఆర్డర్ని కూడా తాను క్షుణ్ణంగా పరిశీలించి నిజామాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తన విధులు నిర్వర్తిస్తానని సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.